భగవద్బంధువులారా నమస్తే. శ్రీకృష్ణుని వద్దకు తను పంపిన బ్రాహ్మణోత్తముడు రాక ఆలస్యమైన కొలది రుక్మిణీదేవికి కలవరపాటు ఎక్కువ కాసాగింది. అనేక సందేహాలతో ఆమె సతమతమవుతున్న సమయంలో ఆమెకు శుభసూచకంగా ఎడమ కన్ను ఎడమ భుజం అదరసాగాయి. అంతలో అగ్నిజ్యోతనుడు రానే వచ్చాడు. అతని ముఖంలోని ఆనందాన్ని గమనించింది. అది ఆమెకు శుభంగా తోచి ఆయనకు ఎదురు వెళ్ళింది. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఇలా అన్నాడు: మెచ్చ భవద్గుణోన్నతి అమేయ ధనావళులిచ్చ నాకు, తావచ్చ సుదర్శనాయుధుడు వాడే సురాసురులెల్ల నడ్డమై వచ్చిననైన రాక్షస వివాహంబునం కొనిపోవు నిన్ను, నీ సచ్చరిత్రంబు భాగ్యమును సర్వము నేడు ఫలించే కన్యకా. ఓ అమ్మాయి, నీ ఉత్తమ గుణాలను మెచ్చి శ్రీకృష్ణుడు తానే వచ్చాడు. నాకు అనంత ధనరాశులను కానుకగా ఇచ్చాడు. సురాసురులు అడ్డగించినా ఎదిరించి రాక్షస వివాహ పద్ధతిలో నిన్ను తీసుకుపోతాడు. నీ మంచి ప్రవర్తన, నీ అదృష్టం అన్నీ నేటికి ఫలించాయి అన్నాడు విప్రోత్తముడు. అప్పుడు రుక్మిణీదేవి ఇలా అంటున్నది: జాతేక్షణు తోడి తెచ్చితివి, నా సందేశము చెప్పి నన్నిలువం బెట్టితి, నీ కృపన్ బ్రతికితిన్, నీ ఎంత పుణ్యాత్మకుల్గలరే, దీనికి ప్రత్యుపకృతిం కావింపనేనేరా, అంజలి గావించదా భూసురాన్వయమణి, సద్బంధు చింతామణి. ఓ బ్రాహ్మణోత్తమ, కమలాక్షుడైన శ్రీకృష్ణునికి నా సందేశం వినిపించి వెంట తీసుకొని వచ్చావు. నా ప్రాణాల్ని నిలబెట్టావు. నీ వల్లనే నేను బ్రతికాను. ఇంత సహాయం చేసిన నీకు నేను ఏ ప్రత్యుపకారం చేయాలో తెలియటం లేదు. కృతజ్ఞతగా చేతులు జోడించి నమస్కరిస్తాను అని నమస్కరించింది రుక్మిణి. ఇక శ్రీకృష్ణుడు రుక్మిణిని తేవడానికి కుండిన నగరానికి వెళ్ళాడని తెలుసుకున్న బలరామాది యదువీరులు శ్రీకృష్ణుడికి అండగా సైన్య సమేతులై కుండిన నగరానికి వచ్చారు. ఈ విషయాన్ని తెలుసుకున్న భీష్ముకుడు పెళ్లికి వచ్చారనే ఉద్దేశంతో కృష్ణునితో సహా యదువీరులందరికీ కూడా విడిది ఏర్పాట్లు చేయించాడు. పెండ్లికి శ్రీకృష్ణుడు కూడా వచ్చాడని ఆ నోటా ఈ నోటా తెలుసుకున్న కుండిన నగర వాసులు ఆయన చూడ్డానికి ఎగబడసాగారు. ఆయన దివ్యమంగళ విగ్రహాన్ని చూసి, ఆహా, ఈయనే మన రాకుమారికి తగిన వరుడు, ఈ ఇద్దరిని బ్రహ్మదేవుడు ఎంత చక్కగా కూర్చాడా అని చెప్పుకోసాగారు.